ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల వేతన సవరణ విషయంలో గత కొంతకాలంగా నెలకొన్న ప్రతిష్టంభనను తొలగిస్తూ నూతన పిఆర్సీ అమలు కోసం ఒక స్పష్టమైన నిర్ణయం మరియు నిరాశనల షెడ్యూల్ ఇప్పుడు ఖరారైంది. వాస్తవానికి నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2023 జూలై 1వ తేదీ నుంచి కొత్త పిఆర్సీ వర్తించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో కాలయాపన జరుగుతుంది. ఈ జాప్యం వల్ల కేవలం వేతన సవరణ మాత్రమే కాదు, ఉద్యోగులకు రావాల్సిన వివిధ రకాల బకాయిలు కూడా కొండలా పేరుకుపోయాయి. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు వివిధ రూపాల్లో సుమారు 32,000 కోట్ల రూపాయలు భారీ మొత్తం బకాయిలుగా పెండింగ్‌లో ఉంది. ఈ భారీ మొత్తాన్ని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ ఈ బకాయిలను కనుక ప్రభుత్వం పూర్తిగా చెల్లిస్తే ప్రతి ఉద్యోగికి వారి యొక్క బేసిక్ పే మరియు వారి సర్వీస్ కాలానికి అనుగుణంగా ఒక్కొక్కరికి కనీసం 3-4 లక్షల రూపాయల వరకు నగదు వారి ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది. ఇది వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడమే కాకుండా వారి కుటుంబ అవసరాలకు ఎంతో తోడ్పడుతుంది. అయితే కొత్త పిఆర్సీ కమిటీ నియామకంపై కానీ, పాత బకాయిల చెల్లింపులపై కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి సానుకూల స్పందన రాకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తీవ్ర ఆగ్రహవేశాలతో ఉన్నారు. తమ న్యాయమైన హక్కుల కోసం కేవలం విజ్ఞప్తులు చేస్తే సరిపోదని, ప్రత్యేక పోరాటమే మార్గమని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు పోరుబాటు అనే ఒక భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఏపీటీఎఫ్ సంఘం ఒక ప్రత్యేకమైన మరియు సంచలనమైన పోరాట షెడ్యూల్‌ను తాజాగా ప్రకటించింది. ఈ నెల 18వ తేదీ నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఉపాధ్యాయులు భారీ ఎత్తున ధర్నా నిర్వహించబోతున్నారు. పీఆర్సీ కమిటీని తక్షణమే నియమించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న ఆర్థిక ప్రయోజనాలను సాధించుకోవడమే లక్ష్యంగా ఈ ఉద్యమం సాగనుంది. ఉపాధ్యాయ లోకమంతా ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వానికి తమ నిరసన గాలాన్ని బలంగా వినిపించాలని నిర్ణయించబడింది. ముఖ్యంగా ఉద్యోగ మరియు పెన్షనర్లకు సంబంధించిన సుమారు 41 రకాల డిమాండ్లను పరిష్కరించాలని ఏపీటీఎఫ్ పట్టుబడుతుంది. ఈ 41 డిమాండ్లు కేవలం ఆర్థికపరమైనవే కాకుండా సర్వీసు నిబంధనలకు సంబంధించినవి కూడా ఉన్నాయి. పాఠశాల, విద్యాశాలలో ప్రస్తుతం నెలకొన్న అనేక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఉపాధ్యాయులు ధర్నా చేపట్టనున్నారు. ఇక ఈ సమావేశంలో ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి బసవలింగారావు గారు మాట్లాడుతూ ఉపాధ్యాయులపై ప్రభుత్వం విధిస్తున్న మితిమీరిన యాప్స్ భారాన్ని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. బోధన కంటే ఎక్కువగా యాప్లలో డేటా ఎంట్రీ చేయడం వల్ల విద్యార్థుల చదువు కుంటుపడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలోని ఏకోపాధ్యాయ పాఠశాలల్లో కనీసం 2వ టీచర్ పోస్టును మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ఉన్నత పాఠశాలలకు ఒక గ్రేడ్ 2 ప్రధాన ఉపాధ్యాయుడిని నియమించాలని, అలాగే వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను ఖచ్చితంగా భర్తీ చేయాలని వారు కోరుచున్నారు. ఇక సీనియర్ ఉపాధ్యాయులకు ట్యాట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని, దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న వారిని మళ్లీ పరీక్షలకు గురి చేయడం సరికాదని వారు వాదిస్తున్నారు. ఈ ప్రధాన డిమాండ్లతో పాటు పీఆర్సీ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని వారు స్పష్టం చేశారు. ఈ ధర్నా కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు వేల సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గుడిపాటి దాస్ పిలుపునిచ్చారు.